వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే చేవెళ్ళ నియోజకవర్గానికి సంబంధించి షేర్లింగంపల్లి సెగ్మెంట్లో ఉన్నాం. ఇక్కడ ఎంపీ ఎలక్షన్ల హడావిడి అయితే మొదలైందనే చెప్పవచ్చు. ఆయా పార్టీలకు సంబంధించి కార్యకర్తలు కావచ్చు, అటు నాయకులు ప్రచారం అయితే మొదలుపెట్టారు. అయితే ఇక్కడ ప్రస్తుతం జనాల నాడి ఎటువైపు ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో మరొకసారి నరేంద్ర మోడీ గారు వస్తే దేశం అభివృద్ధి బాటలో నడుస్తుంది. ఆతంకవాదులు, తీవ్రవాదులు అనే వాళ్ళు దేశం కన్నెత్తి చూడకుండా అణిచివేస్తారు. ప్రతిపక్షంలో బలమైన నాయకుడు లేని సందర్భంగా మోడీ గారికి సపోర్ట్ చేయటం మన దేశ ప్రజల ముఖ్య లక్ష్యం. అదేవిధంగా చేవెళ్ళ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలవాలి. మనకు మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు, దేశం సురక్షితంగా ఉంటుంది. దేశంలోనే ప్రథమ స్థానంలో మన దేశం నిలబడే విధంగా నరేంద్ర మోడీ గారి సెంటర్లో నిలబడాలి. मोदी जी की सरकार में कई अच्छे स्कीम्स लाए हैं, तमाम तबक़ात के लिए, तमाम वर्गों के लिए अच्छे स्कीम्स लाए हैं. अच्छा हिंदुस्तान को डेवलप कर रहे हैं. हिंदुस्तान में जो है पहले जैसी हमारी पोजीशन थी इंटरनेशनल लेवल में, आज इतनी बेहतरीन पोजीशन है. मोदी जी बोले तो एक नाम है, एक मुकाम हो गया है दुनिया में. वो बड़ा मुकाम लाने के लिए मोदी जी बहुत कोशिश कर रहे हैं, बहुत मेहनत कर रहे हैं. आज देश का नाम पूरे दुनिया में नंबर 1 है. हमारा हिंदुस्तान बोले तो भारत का नाम बहुत अच्छा हो गया, नंबर 1 देश बन गया हमारा भारत. और दोबारा भी मोदी जी की ही सरकार आना बोल के हमारी कोशिश है. और मैं तमाम हिंदुस्तानियों से अपील करता हूँ कि बीजेपी को जिताएं, मोदी जी को फिर से दोबारा प्राइम मिनिस्टर बनाएं. जय हिंद. సెంట్రల్కి సంబంధించి కూడా ఏ పార్టీ వస్తే బాగుంటుందనే ఒపీనియన్ కూడా జనాలు మనకు తెలియజేయడం జరిగింది. అలాగే చేవెళ్ళకు సంబంధించి ఎవరు వస్తే బాగుంటుందనేది కూడా జనాలు మనకు చెప్పడం జరిగింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని తెలియజేయాలంటే మీ కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.